Hey guys, welcome to Smart IPL Comedy Hour, episode 12, weekend analysis actually. మేము రెడ్డి జస్ట్ ఫ్యాన్స్ అడుగుతున్నారు మనం మీమ్స్ పార్ట్ 2 ఎప్పుడు చేస్తామని. ఇప్పుడు వీడియో ఎవరా లాస్ట్ ఫ్యాన్స్? అభిమానులు రా నిఖిల్. రే నలుగురున్న ఈ షో ఆగదు, 40 మంది ఉన్న ఈ షో ఆగదు. అది ఆ డైలాగ్ 40 మంది వస్తే ఓ రోజులు అయిపోయింది రికార్డింగ్. ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళ ఫ్యాన్స్ విల్ డూ ఎనీ టైం. మిడ్ వీక్ చేద్దాం. ఏమైనా హాలిడేస్ ఉన్నాయా మిడ్ వీక్ లో? ప్రస్తుతానికి ఏం లేవు. నెక్స్ట్ టాపిక్ ముంబై వర్సెస్ పంజాబ్ కింగ్స్. నిఖిల్, పంజాబ్ ఎందుకు ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్ చేస్తుంది? ద ఓన్లీ టీమ్. మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం. పంజాబ్ వాళ్ళు కొంచెం టీమ్ లో కొంచెం అనలైజ్ చేసి ఈ అశుతోష్ వీళ్ళని కొంచెం పైన పంపిస్తే ఇంకా ఎంటర్టైనింగ్ ఉంటదేమో మ్యాచ్. గెలిచే వాళ్ళు చాలా మ్యాచ్లు. వీళ్ళు శామ్ కరణ్, లివింగ్ స్టోన్ వీళ్ళందరూ బాల్ తిని వాళ్ళకి బాల్ లేకుండా చేయడం, వీళ్ళకి ఇంకా కొన్ని ఎక్కువ బాల్ ఇస్తే వాళ్ళనే కొడతారు కదా. సో ఆ మేనేజ్మెంట్ ఓపెనింగ్ ఎందుకు దిగాడు? శిఖర్ ధావన్ లీడర్ అక్కడ. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలి వాళ్ళకి. ఇంకెవరున్నారు? శిఖర్ ధావన్ ఇంజూర్ అయ్యారు కదా. ప్రభు సిమ్రాన్ వాడు వచ్చాడు. శిఖర్ ధావన్ బేస్టోన్ తీసేశారు. వాడు నాట్ అట్ ఆల్ ఇన్ ఏ ఫామ్. వీళ్ళందరూ ఇంకా T20 వరల్డ్ కప్ లోనే ఫామ్ లోకి వస్తారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వాళ్ళందరూ. పంజాబ్ ని వాళ్ళ లోవర్ మిడిల్ ఆర్డర్ వాళ్ళిద్దరే, శశాంక్ సింగ్ ఆశుతోషే చాలా మ్యాచెస్ కన్సిస్టెంట్ గా ఒక్కని పైన పంపించాలి. అట్లీస్ట్ ఒక్కని పైన పంపించి మళ్ళీ ఇంకొకని అక్కడే పొజిషన్ పెట్టాలి. ధావన్ గాడు ఉంటే కొంచెం మంచి ఓపెనింగ్ ఇచ్చేటోడు. వాడు లేడు కాబట్టి ఓపెనింగ్ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. కరెక్ట్. ఇంకా శామ్ కరణ్ తో ట్రై చేశారు. వాడు పవర్ ప్లే కొంచెం చెన్నైలో బాగా ఆడాడు అప్పుడప్పుడు. వాడు చేసినంత వాడు చేస్తున్నాడు. వాడి ఏజ్ కి వాడిని క్యాప్టెన్ చేసేళ్ళు ఎవడో తెలియదు. అయినా వాడు ఈజ్ మూవింగ్ ఆన్ విత్ దిస్. అది కాదు, అది కరెక్ట్. ఇంటర్ మ్యాచ్ లో నాకు నచ్చింది ఏంటంటే ముంబై వాళ్ళు భయపడిన విధానం. బౌలింగ్ వేయడానికి భయపడ్డారు చూడు. హార్దిక్ పాండ్యా, ఈ కోహ్లీ గాడు, మధువాల్ గాడు, బుమ్రా తప్ప మిగతా వాళ్ళందరూ భయపడ్డారా. ఎక్కడ వాడు కొట్టుడు అశుతోష్ శర్మ నెక్స్ట్ లెవెల్ హిట్టింగ్. అదైతే క్లీన్. అశుతోష్ శర్మ గాడు అవుట్ కాకపోతే ఈజీ విన్. వాడు కొంచెం ఆపుకుంటే అదే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ లే. ఇంకా బాల్ ఉన్నాయి. మనం వాడికి ఎంత 4 6 ఎంత సేపు చెప్పు. బుమ్రా ఓవర్లు అయిపోయినాయి. మధువాల్ గాడు వేస్తాడు, ఒకటి మన హార్దిక్ అని వేస్తాడు. ఈజీ వాడికి 2 6 2 ఓవర్లో కొట్టడం ఈజీ. బెంగళూరు వర్షం పడిందంట. అయిపోయింది, వర్షం పడింది. ఒక 5 నిమిషాలు పడింది, తర్వాత ఏం లేదు. అంత మళ్ళీ వేడి. బెంగళూరు రైన్స్. సో అదే బాయ్స్. సో ఎంటైర్ ముంబై పంజాబ్ మ్యాచ్ లో నాకు నచ్చింది ఏంటంటే ముంబై భయపడ్డం. సో బుమ్రా, సో ఇది ఒక టెంప్లెట్ అయిపోయింది కదా. సో ముంబై మ్యాచెస్ అన్ని టీమ్స్ ఒక టెంప్లెట్ లాగా అయిపోద్ది. సో బుమ్రా దాంట్లో అట్లీస్ట్ ఒక 20 రన్స్ అలా ఇలా 20 రన్స్ చేసినా మిగతా వాళ్ళని వీర కొట్టుడు కొట్టి ఈజీగా చేసింగ్. మిగతా వాళ్ళు అంత వేయట్లేదు, కాన్ఫిడెంట్ గా వేయట్లేదు బుమ్రా లెవెల్. అంటే బుమ్రా లెవెల్ వేరే అనుకో, కానీ ఈ మ్యాచ్ అయితే మజా వచ్చింది. ముంబై భయపడుతుంటే. టాపిక్ ఇక్కడ అదే పెట్టి బుమ్రా ఫ్రెష్ బై బాటమ్. నాకు ఈ మ్యాచ్ లో బెస్ట్ మూమెంట్ ఏంటంటే మధ్యలో గాడు ఫీల్డ్ సెట్టింగ్ కి రోహిత్ శర్మతో డిస్కస్ చేస్తాడు. హార్దిక్ పాండ్యా పట్టించుకోకుండా కూర్చుంటాడు. వానికల్లా బేసిక్ కూడా ఒక లుక్ కూడా ఇవ్వడు. రోహిత్ శర్మతో మాట్లాడి ఫీల్డ్ సెట్ చేపిస్తా ఉంటాడు. నువ్వు ఇలాంటివన్నీ బాగా చూస్తావు. ఎక్కడెక్కడ హార్దిక్ పాండ్యా వేసుకున్నారు ఫీల్డ్ లో. At the end of the day, Hardik is the captain, Reddy man. Keep that in mind. Yes, exactly, man. I'll always support Hardik Pandya. You know that. రోహిత్ శర్మ ఉంటే ఒక సీజన్ ఉంటాడు. దాని తర్వాత బ్యాక్ చేయాలి. హార్దిక్ ఇచ్చి ఇప్పుడు రోహిత్ సడన్ గా వెళ్ళిపోతే మళ్ళీ హార్దిక్ అప్పుడు తెచ్చి ముంబై బిస్కెట్ అవడం కంటే రోహిత్ ఉన్నప్పుడే హార్దిక్ ఇచ్చేసి ఒక సీజన్ ఫెయిల్ అయినా నెక్స్ట్ నుంచి హార్దిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది సీజన్ ఫెయిల్ అవ్వడు పాస్ అవ్వడు. ఇట్స్ నాట్ ది పాయింట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్లేయర్స్. ఇప్పుడు వాటి ఫీల్డింగ్ పెడితేనే వీళ్ళు కొట్టాలి, బౌలింగ్ బాగా క్యాచ్ పట్టాలని రూల్ ఏం లేదు.
See, what is the importance of Dhoni in the CSK? It's more about providing support to your players. So if players are not supporting you, you are not supporting the players, no team is gonna win. Raus, your comments on Mumbai versus Punjab match. యా నేను ఏమనుకున్నానంటే అసలు పంజాబ్ ఓడిపోతుంది అనుకున్నా, మళ్ళీ మధ్యలో చూస్తే పంజాబ్ గెలుస్తా అనుకున్నా. లాస్ట్ కి రబాడ వాడు ఎందుకు That's Punjab for you. వాడు వాడు ఎందుకు 2 runs ఇద్దాం అనుకున్నా నాకు అర్థం కాదు. హర్షల్ పటేల్ కూడా బాగానే Ah, ఆడుతాడు. 2 runs, correct. ఓ సింగిల్ కొట్టి వాడు కూడా స్ట్రైక్ ఇచ్చేటోడే. రబాడ్ గాడు ఉంటే ఓ 6-4 ఏదో ఒకటి కొట్టి విన్ చేయించేటోడు. వాళ్ళకి Harshal Patel batsman actually. Harshal Patel bowling all rounder. బట్ ఏమో జరిగింది కదా, శామ్ కరణ్ గారు కంప్లైంట్ చేసిన ఎంపైర్ కి, ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. ఐ మీన్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. ఏదో ఎంపైర్స్ అశుతోష్ వికెట్ డెసిషన్ తప్పించునని శామ్ కరణ్ ఇదంతా కంప్లైంట్ చేశారు కదా. అశుతోష్ క్యాచ్ నార్మలేగా. మరి ఎవరి వికెట్ కి? సూర్యకుమార్ యాదవ్ వికెట్ కి డగ్అవుట్ నుంచి వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు. పొలార్డ్, టిమ్ డేవిడ్ డగ్అవుట్ నుంచి రివ్యూ తీసుకొని ఏదో అరిచారు. సో అది ఫిక్సింగ్ అని చెప్పి ఫైన్ చేశారు. 20% చేశారని దాని మీద కూడా వచ్చింది. మన హర్షిత్ రాణా ఇలా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు, వాడికే 60% ఇచ్చారు ఫైన్, మన వాళ్ళకి ఓన్లీ 20%, ఇదేం న్యాయం అని దాని మీద నడిచింది కొంచెం. దానికన్నా ముందు మ్యాచ్ లో కూడా హార్దిక్ పాండ్యా గాడు ఒక వైడ్ అయితే అక్కడ కోచ్ గాడు డేవిడ్ గాడు చెప్పి వైడ్ తీసుకోని చూపించారు. ముంబై మ్యాచెస్ అంటే ఇప్పుడు అలా కాదు, ఎందుకు అంటే అందులో తప్పే ఉంది. ఇప్పుడు మన కోచ్లు అనే వాళ్ళు అక్కడే కూర్చుంటారు కదా, ప్లేయర్స్ వాళ్ళకి ఉండాలి కదా. డిఆర్ఎస్ సిచ్యువేషన్ లో ఓన్లీ అదర్ బ్యాట్స్మెన్ వాళ్ళే డిస్కస్ చేసి తీసుకోవాలి. అవుట్ సైడ్ నుంచి ఇది చూసావా? స్టీవ్ స్మిత్ గాడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో డ్రెస్సింగ్ రూమ్ అడుగుతా ఉంటాడు ఏం చేయాలని. కోహ్లీ గాడు వచ్చి ఆపుతాడు టెస్ట్ మ్యాచ్ లో. అంటే నాకు తెలిసి ఒక లిమిట్ ఉండదు. మరి స్క్రీన్ లో చూసిన వాళ్ళకి మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు, కానీ జస్ట్ బౌండరీ లైన్ దగ్గర ఉంటారు కదా ఫీల్డింగ్ కోచ్లు, మన వాళ్ళకి కూడా కెమెరా ఉంటాయి, టీవీ ఉంటుంది, చిన్న మానిటర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు when someone is stepping from the team, there is no mistake. It's same as a coach coming onto that boundary line and giving inputs to bowler. అప్పుడు అది కూడా బ్యాన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇన్పుట్స్ టు బౌలర్ is same as giving inputs from sitting in dressing room. ఆశిష్ నెహ్రా నువ్వు చెప్పేది ఎలా ఉంది తెలుసా? మానిటర్లు ఏం అవసరం లేదు అడిగి, మొత్తం బ్రెయిన్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. పక్క బౌండరీ దగ్గరే ఉంటాడు నా త్రూ అవుట్ మ్యాచ్. బౌలర్ ఎవడో ఒక్కడ వస్తే ఏదో ఈ మధ్య లేడు, ఓడిపోతున్నారు కదా, లేడు. నెక్స్ట్ వన్ DC versus SRH. ర్యాంపేజ్, వన్ మోర్ ర్యాంపేజ్. హైయెస్ట్ స్కోర్ ఇన్ పవర్ ప్లే. 3 టాపిక్స్ డివైడ్ చేసాము. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ SRH, కమింగ్స్ మ్యాజిక్ అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్. పిక్ యువర్ సెల్ఫ్. ఎవరు ఏది తీసుకుంటారు? రెడ్డి, నువ్వు స్టార్ట్ చేస్తావా? పవర్ ప్లే నిన్నటి నుంచి ఎగ్జైట్ అయిపోతున్నావు SRH మ్యాచ్ గురించి. జనాలతో కొట్లాడి ఎగ్జైట్ అవుతున్నారు. అదే కదా. ర్యాంపేజ్ సెన్సేషనల్, ఇవన్నీ చాలా తక్కువే మనం ఎంత డిస్కస్ చేసా కూడా. ద వే దే ఆర్ ప్లేయింగ్ ఈస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ లిటరల్లీ. ఎందుకంటే మేబీ ఈవెన్ ఎంత ఫ్లాట్ పిచ్ అయినా కూడా నువ్వు నవ్వకరా మేని అవుట్ ఆఫ్ ద వరల్డ్. నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ రాసుకుని రా పేపర్ లో. తొక్కేస్తుండ్రు అందరూ. బేసికలీ ఎంత ఫ్లాట్ పిచ్ అయినా ద హోల్ క్రెడిట్ గోస్ టు ట్రావిస్ హెడ్కే అండి నేను చెప్పాను. ఎందుకంటే వెన్ యూ స్కో ఫర్ ఒక 2 4 1 6 కొట్టగానే పవర్ ప్లే చాలా ఎనఫ్ రన్స్ విల్ గో ఫర్ ద రొటేట్ స్ట్రైక్ చేద్దాం, సింగిల్ కోసం వెళ్ళేసి 14-15 runs తో సాటిస్ఫై అవ్వచ్చు. బట్ బియాండ్ దట్ దే ప్లే ఫియర్లెస్ క్రికెట్. ఈవెన్ 20 runs ఓవర్ ప్లే చేయడం అనేది, ఈవెన్ ద వాట్ ఎవర్ దే పిచ్ ఇస్ కండిషన్ ఫ్లాట్ పిచ్ అయినా కూడా ఇట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ బ్యాట్స్మెన్ మైండ్ సెట్. దే డిడ్ ఇట్ fantastic. 6 overs 125 అంటే ఇట్స్ ఐ డోంట్ థింక్ ఎనీ టీమ్ కెన్ డూ దట్ other than SRH right now.
ఈవెన్ And ట్రావిస్ హెడ్ it's తో రైట్ పాటు నౌ అభిషేక్ శర్మ కూడా డీసీ కూడా ఈక్వల్లీ సేమ్ ఆడింది కదా. డీసీ కూడా సేమ్ స్కోరే కొట్టింది 5 ఓవర్లో. అవును. 90 లేదు లేదు 6 ఓవర్లకి 89 కొట్టింది, చూసాం. సిక్స్త్ 125కి 89. ఓవర్కి 5 రన్స్ వచ్చినాయి. 5 ఓవర్స్ వరకు దే ఆల్సో స్కోర్డ్ 80. నువ్వు 6 ఓవర్స్ చెప్పు, 5 ఓవర్స్ 100 ఉన్న ప్రాబ్లం వల్ల 6 ఓవర్స్కి ఎంత వచ్చింది స్కోర్? 90 ఓన్లీ. దే స్టార్ట్ ఫర్ 35 రన్స్. యాక్చువల్లీ వికెట్స్ ఉండుంటే అది చేజబుల్ స్కోరే అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో. అంటే Exactly. 75 సెకండ్ మనం వాళ్ళంటే 75 బాల్స్ కి 136 ఎంతో కొట్టాలి. ఈజీ అది 140 ఆర్ 75 చాలా ఈజీ. నార్మల్ మధ్యలో రిషబ్ చేజబుల్ స్కోర్ అది. రిషబ్ బట్ Stubbs పంత్ వచ్చిన డిసైడెడ్ టు ప్లే ఫర్ స్టబ్స్ వీళ్ళిద్దరు చాలా బాల్స్ తిని రన్స్ రాలే ఫ్రీగా. అక్కడ మొమెంటం మొత్తం పోయింది. ఇంకంతే, ఇంకా అక్కడ నుంచి దే కుడ్ నాట్ రికవర్. సేమ్ లైక్ మన హార్దిక్ అదే నిఖిల్ క్రిక్ బజ్ రన్ బాల్ కొట్టాడు. నిఖిల్ క్రిక్ బజ్ ఎర్రర్ చూడు. ట్రావిస్ హెడ్ ఫ్రెష్ ఆఫ్ 100 అగైన్స్ట్ ఆర్సీబీ అంట. డీసీ మ్యాచ్ లో ఆర్సీబీ ఎందుకు వచ్చింది మధ్యలో? మ్యాచ్ ఏదైనా ఆర్సీబీ ఇస్ ద కామన్ ఎమోషన్ కదంట. ఆర్సీబీ హార్దిక్ అరే హార్దిక్ పని ఇంకా ఆర్సీబీలో ఉండండి ఇంకెలా ఉండదు. వెళ్ళిపోయేది. కప్పు కొట్టేది. రెడ్డి కంటిన్యూ చేయండి. ఓకే వన్ అంటే ఐ థింక్ సేమ్ టాపిక్ మీదేనా? నువ్వు కంటిన్యూ చెప్తున్నా కదా, చెప్పు. ఏం చెప్పాలి దగ్గర రావట్లేదు. రే ఇది పెట్టరా వీడియోలో పెట్టరా. నేను చెప్తా నాకు. అక్కడ ఏంటంటే రెడ్డి మని ఎప్పుడో మారుతారు. అది కొంచెం ఇంత డిస్కషన్ లో ఉండు, ఏదో ఆలోచించకు, డిస్కషన్ లో ఇన్వాల్వ్ అవ్వు. అది ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే ఓన్లీ పిచ్ డిపెండెంట్ అనుకున్నా. సో ఇది పిచ్ ప్లస్ బ్యాట్స్మెన్ మైండ్ సెట్ కూడా. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఇంకా ఓపెనర్స్ మైండ్ సెట్ ఇంకా మనం వివరించలేనటువంటిది. అది ఇంకా వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఇంకా బౌలర్ ని ఎలా బౌలర్ ని భయపెడదామా అన్నట్టు ఆడుతున్నారు వాళ్ళు. సో బౌలర్లు భయపడి ఇంకా అన్ని వాళ్ళకి మంచి బాల్స్ అంటే ఇంకా అన్ని విడితిచ్చే బాల్స్ అలా. సో అది ఏవి మిస్ హిట్ కాదు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అదే వాళ్ళ స్కిల్ వికెట్ పిచ్ ప్లస్ వాళ్ళ ఫియర్లెస్ క్రికెట్ 3 కలిపి వాళ్ళు ఇంత స్కోర్ చేస్తున్నారు. సో డీసీ కూడా చేసిండేది ఓన్లీ థింగ్ ఇస్ మన పంత్ అన్న స్టబ్స్ ఒక 3-4 ఓవర్ల వరకు ఆపుకున్నారు బౌండరీ లేకుండా. సో అయిపోయింది ఇంకా. డీసీకి పెద్ద హిట్టర్ లేడు. డీసీకి పెద్ద హిట్టర్ లేడు డౌన్ ద లైన్. స్టబ్సే కొట్టాల్సిందే. వాడు ముంబై మ్యాచ్ లో బాగా ఆడాడు, 91 ఆఫ్ 37. సో అది ఎక్స్పెక్ట్ చేసింటే గెలిచేసేటోళ్ళు వాళ్ళు. సో అది ఎస్ఆర్హెచ్ స్టార్ట్ బాగా వచ్చిన 150కి 4 వికెట్స్ పడ్డాయి. మెయిన్ ప్లేయర్స్ అందరూ అవుట్ అయ్యారు. బట్ స్టిల్ కొద్దిగా స్లో అయినా కూడా షాబాజ్ నితీష్ రెడ్డి మళ్ళీ దే మేడ్ ష్యూర్ దట్ అదే ఫ్లో కంటిన్యూ అయ్యి ఎండ్ కి అంత స్కోర్ వెళ్ళగలిగింది. సో ఓవరాల్ బ్యాటింగ్ యూనిట్ యాజ్ ఎ హోల్ వాళ్ళు చాలా బాగా క్లిక్ అవుతున్నారు. ఇక నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఆడబోయే ప్రతి మ్యాచెస్ కి ఆపోజిషన్స్ చాలా భయపడతారు. సో ఎస్ఆర్హెచ్ కన్సిస్టెంట్ గా స్కోర్ చేస్తారు. కప్ అంటావు అంతేనా? కప్ గురించి మాట్లాడడం కదా, కప్ అనేది బికాస్ క్వాలిఫైర్ లీగ్ మ్యాచెస్ వేరు, క్వాలిఫైర్ సిచ్యువేషన్ వేరు. ఇఫ్ యూ హ్యావ్ ఏ బ్యాడ్ డే ఇన్ క్వాలిఫైర్ యూ విల్ డెఫినెట్లీ లూజ్ ఇట్. విల్ టాక్ అబౌట్ లీగ్. ఫస్ట్ 14 మ్యాచెస్ కి ఎస్ఆర్హెచ్ కన్సిస్టెన్సీ ఫామ్ ఇలా కంటిన్యూ చేస్తే దే ఈజీ గో త్రూ క్వాలిఫైర్స్ కి డిపెండ్స్ ఆన్ దట్ డే. ఆ రోజు పవర్ ప్లే లో అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోతే ఇట్స్ డిఫికల్ట్ టు క్రాస్ 200. నో అదే ఎగ్జాక్ట్ ఆలోచన. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి, మళ్ళీ 120కి అయిపోతారేమో అని. నో ఈవెన్ టాప్ ఆర్డర్ ఫెయిల్ మేకింగ్ ష్యూర్ దట్ దే విల్ గో బియాండ్ 180 or 200. మన టాప్ ఆర్డర్ లో ఉన్న ప్రతి ఒక్కడు ఐ థింక్ దే మేడ్ హాఫ్ సెంచరీ. అభిషేక్ గారు కొట్టిండు, హెడ్ గారు కొట్టిండు, మార్కమ్ గారు కొట్టిండు, నితీష్ గారు కొట్టిండు, మొన్న షబాజ్ కొట్టిండు. మొత్తం టాప్ 5 అందరు ఫామ్ లోనే ఉన్నారు కదా. క్లసిన్ ఎలా వైట్ బుల్
బట్ బాగా నిన్న బాక్స్ నిన్న ఒక పాయింట్ లో మరి టప్ వికెట్స్ పడిపోయినాయి కదా, 4 వికెట్స్ పడిపోయినాయి కదా. మన 150 స్కోర్ ఉంది కాబట్టి మనం కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కానీ 10కి 20కి 4 పడిపోతే పరిస్థితి ఏంటి అసలు? బట్ మిడిల్ ఆర్డర్ మ్యాచ్ నితీష్ కానీ రెడ్డి మనీ స్టైల్లో చెప్పాలంటే మ్యాచ్ డిక్లేర్ ఇచ్చేస్తుంది మ్యాచ్ డిక్లేర్ ఇచ్చేసి మేముంది పంత్ గడు పవర్ ప్లే లో డిక్లేర్ చేశారు 132 తర్వాత. యా వికాస్, నేను కానీ ఇది comeback బాగానే చేశారు. జేక్ ఫ్రేజర్ అంటున్నా వీడి గురించి. యంగ్స్టర్ ఫ్రమ్ రే 21 year old. అరే ఇది ఐపీఎల్ కదా, ఆస్ట్రేలియా గా టాలెంట్ షో ఇది. నిజంగా చాలా మంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ SRH కెప్టెన్, ఇప్పుడు ఈ పర్సన్, ఇతని పేరు ఏంట్రా? జాక్ ఫ్రేజర్ Fraser. చాలా ఆ 3 నేమ్స్ సెట్ అవ్వట్లేదండి సింగిల్ నేమ్ లోకి. నామకరణం చేస్తామేంటి ఇప్పుడు వెళ్ళాక? రెడ్డి మణి కుమార్ ట్విట్టర్ లో మనకి మెసేజ్ చేశాడు. కమాన్ కంటిన్యూ. కొన్ని మ్యాచెస్ తర్వాత ఈ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అప్పటి నుంచి అతను బాగా స్కోర్ చేస్తున్నాడు. వాళ్ళ కన్సిస్టెంట్ గానే ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ అనుకుంటా బానే ఆడాడు. వాడికి 3-4 ఓవర్లు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు అక్కడ. మెయిన్ గా అతను క్లీన్ హిట్టింగ్, తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ స్కోర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళకు ఒక మొమెంటం వస్తుంది అతను రావడం వల్ల. సో హోప్ఫుల్ ఇలానే కంటిన్యూ అయితే. అయినా ఇప్పుడు డీసీ వాళ్ళు టేబుల్ లో లాస్ట్ సెకండ్ ఉన్నట్టున్నారు. డీసీ ప్రాబ్లం ఏంటి? స్టెబిలిటీ. టాప్ ఆర్డర్ బాగా ఆడితే మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, మిడిల్ ఆర్డర్ బాగా ఆడినప్పుడు టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. బేసికల్లీ బ్యాటింగ్ ఆడినప్పుడు బౌలింగ్ ఫెయిల్ అవుతుంది. చెప్పరా ఇంకా బౌలింగ్ దేర్ కుల్దీప్ యాదవ్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ మ్యాన్. The backbone Kuldeep Yadav. Even though he's leaking runs, he got the main wickets. అక్షర్ కూడా బాగానే ఇస్తున్నాడు. అక్షర్ పటేల్. ఇంకెవరు లేరు వాళ్ళకి ఇండియన్ బౌలర్స్, వాళ్ళిద్దరే. వీళ్ళు ఎందుకు ఇండియన్ బౌలర్స్ ఇషాంత్ గానీ, ముఖేష్ గానీ, మన లెఫ్ట్ హ్యాండర్ వీళ్ళు ఖలీల్ గానీ సరిగా వేయట్లేదురా. చాలా రన్స్ లీక్ చేస్తున్నాడు. నోకియా చూసుకున్నా రన్స్ లీక్ అవుతున్నాయి చాలా. అక్కడ ఫాస్ట్ బౌలర్ మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవెన్ భువనేశ్వర్ పోస్ట్ మ్యాచ్ లో చెప్పినట్టు, ఈవెన్ దే ఆర్ గెట్టింగ్ లీకింగ్ సో మెనీ రన్స్, చాలా రన్స్ లీక్ చేసినా కూడా, బికాస్ ద మ్యాచ్ ఇస్ గోయింగ్ ఆన్ విత్ 15-16 రన్ రేట్ తో నడిచినప్పుడు, ఈవెన్ వెన్ యూ రిస్ట్రిక్ట్ ద ఓవర్ ఫర్ బిలో 10 అంటే 8 to 10 runs తో రిస్ట్రిక్ట్ చేసినా కూడా ఇట్స్ గుడ్ ఓవర్ ఆన్ దట్ పర్టికులర్ పిచ్. నువ్వు చెప్పినట్టు ఇందాక ముఖేష్ కానీ, ఖలీల్ అహ్మద్ వాళ్ళు సరిగ్గా పర్ఫార్మ్. ఈవెన్ when you got 4 or 6 in the first 2 balls, they have left with 4 balls to control the game. Easy, no? A 4 balls so even you 2 singles and restrict chesina, it's a good over. అది కూడా చేయట్లేదు కదా, అక్కడే కదా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. అది కూడా చేయట్లేదు. బికాస్ ఇప్పుడు భువనేశ్వర్ గారు బూమ్రా లైక్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ అనుకో. ఈవెన్ బూమ్రా వెన్ యూ గెట్ 4 or 6 in first 2 balls, he'll get control for next 4 balls. He know, ఎందుకంటే నెక్స్ట్ 4 balls ని కంట్రోల్ చేసి ఇస్ గోయింగ్ టు బి గుడ్ ఓవర్. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ దే నీడ్ టు అడాప్ట్ ఇట్ మన ఇండియన్ బౌలర్స్. బికాస్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే 20 runs ఒక ఓవర్ పోతున్నట్టు నువ్వు 10 runs రిస్ట్రిక్ట్ చేసినా ఇట్స్ గుడ్ ఓవర్. ఎనీ కమెంట్స్? సైలెంట్ గా ఉన్నావు. నో కమెంట్స్. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ గురించి ఏమంటారు? వాట్ చేంజ్ డిడ్ హి బ్రింగ్ పర్టిక్యులర్లీ? Change, and I think the change is happening in batting than bowling. So he's just letting the bowlers know when to bowl what. Ante, I mean, he's reading the pitch baga read చేస్తున్నాడు, and pitch తగ్గట్టు he's suggesting bowlers and what to bowl. I think that is the difference he made. ఇదివరకు మన బౌలింగ్ అటాక్ లీడ్ చేసేది ఎవరు? భువనేశ్వర్ కుమార్. సో ఇప్పుడు భువనేశ్వర్ బదులు we got a good guy, who is very experienced, the best in the business right now in bowling. నిఖిల్ జస్ట్ ఒక ఇది, బట్ హౌ కమ్ ఇప్పుడు మన వాళ్ళు చాలా 13 IPLs ఉన్నాయి. ఇప్పటి వరకు మనం బెస్ట్ కెప్టెన్ అంటే కమిన్స్ అనే చెప్పుకోవచ్చు. హౌ కమ్ ఫారినర్స్ మన పిక్చర్స్ కి, మన మైండ్ సెట్స్ కి ఎక్కువ అడాప్ట్ అయిపోతున్నారు రేదర్ దెన్ ఇండియన్స్? వాట్స్ లాకింగ్? ఇండియన్ కెప్టెన్స్ ఎందుకు మంచిగా అవ్వలేకపోతుంది? ఎందుకు ఎప్పుడు మనం కెప్టెన్స్ అనగానే ఆస్ట్రేలియా గురించి మాట్లాడతాం, బట్ నాట్ ఇండియన్స్?
అంటే వాళ్ళు బాగా అక్కడ కోచ్ అంటే సపోర్ట్ స్టాఫ్ కూడా అక్కడ మంచి రోల్ ప్లే చేస్తారు కదా. సో వాళ్ళందరూ వెళ్ళి పిచ్ మంచిగా రీడ్ చేసి ప్రీ మ్యాచ్ మతలబ్ అంటే మీటింగ్స్ పెట్టుకొని ఆ పిచ్ ఇలా ఉంది, సో వాళ్ళు దానికి తగ్గట్టు టీం ని చూస్ చేసుకుంటారు. వాళ్ళ టాక్టిక్స్, సో ఐ మీన్ అంటే లైవ్ మ్యాచ్ లో జరిగేదానికన్నా ప్రీ మ్యాచ్ వాళ్ళు చేసే టాక్టిక్స్ కూడా ఈచ్ బ్యాట్స్మెన్ కి ఒక టాక్టిక్ ఉంటది, వాళ్ళకి ఈచ్ బౌలర్ ని ఎలా ఆడాలనే వాళ్ళ టాక్టిక్ ఉంటది. సో ఆ టాక్టిక్స్ ప్రీ మ్యాచ్ అనాలిసిస్ డేటా అనలిటిక్స్ క్రికెట్ లో మంచి రోల్ ప్లే చేస్తుంది. సో అది ప్యాట్ కమిన్స్ నాకు తెలిసి అది చాలా నమ్ముతాడు. సో వాడు చెప్పిన దాని ప్రకారం వరల్డ్ కప్ అప్పుడు కూడా వాళ్ళు ఎంత అనాలిసిస్ చేశారంటే ఈచ్ బ్యాట్స్మెన్ ఫైనల్ అప్పుడు, సో పిచ్ మీద ప్లస్ ఈచ్ బ్యాట్స్మెన్ కి ఏం చేయాలి అది అని, సో అది అనాలిసిస్ బాగా హెల్ప్ అయింది. వాడు ఐ థింక్ వాడు చెప్పాడు ఓ మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ లో కూడా చెప్పాడు డేటా అనలిటిక్స్ మీద కొంచెం వాడికి అంత వాడు నమ్ముతాడు బాగా. సో వాడు ఏదైతే అనుకోని వస్తాడో మీటింగ్స్ లో అదే మాక్సిమం అది ఫాలో అవుతాడు. అది ఒకవేళ అది జరగకపోతే వేరేది ఏమైనా ప్లాన్ బి ఆలోచిస్తాడేమో డైరెక్ట్ ఫీల్డ్ మీద, కానీ వాడు ఇంప్లిమెంటింగ్ టు ద అది వాకింగ్ ద టాక్ అంటారు కదా. సో ఏదైతే వాడు చెప్తాడో అది ఇంప్లిమెంట్ చేస్తాడు. యాక్చువల్లీ మనం దీని గురించి సపరేట్ గా మాట్లాడింది, ఎందుకంటే ఇండియన్స్ ఆర్ లేజీ. కెప్టెన్స్ వైజ్ మనం ఎప్పుడు మాట్లాడుకున్నా, ఇప్పుడు సపోజ్ అనకూడదు కానీ రోహిత్ శర్మ తీసుకున్నాం అనుకో, ఒరే నువ్వు ఇది మ్యాచ్ ఇది కొంచెం చూడరామో పేపర్ అంటే వెళ్ళా నేను తర్వాత చూసుకుంటాం ఏంటి అన్నది. అదే ఇక్కడ ఒక ప్రమాణం అదే కాదు లేజీ అనే వర్డ్ తప్పు కాదు కానీ ఇందాక మేనీ గారు చెప్పినట్టు కమిన్స్ హీస్ మోర్ అండ్ డేటా అనలిటిక్స్ మీద ఎక్కువ దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాడు అనుకుంటున్నావా? దట్స్ ఎ గుడ్ పాయింట్. 5 years కమిన్స్ డేటా సైంటిస్ట్ నేర్చుకుంది. /data scientist సేమ్ డేటా వైఎం స్ట్రెస్సింగ్ ఆన్ దట్ పర్టికులర్ పాయింట్ అంటే ఆ డేటా అనలిటిక్స్ అనేది కూడా ఇప్పుడు చాలా స్పోర్ట్స్ మీద క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఫుట్బాల్ కానీ వాట్ ఎవర్ ద స్పోర్ట్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బేసికలీ పర్టికులర్ లైవ్ మ్యాచ్ లో చూసి ఒక ప్లేయర్ పర్ఫార్మెన్స్ ని అంటే ప్రీవియస్ మ్యాచ్ డేటా అనలిటిక్స్ లో కన్వర్ట్ చేసి పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్స్ చాలా మంది పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది అదర్ స్పోర్ట్స్ లో కూడా. సో డేటా అనలిటిక్స్ gonna play a crucial role in nowadays. We have to stress on that. మోడమ్ దగ్గర నా దగ్గర కూడా బీటెక్ లో సేమ్ బుక్స్ ఉండేవి, బట్ మోడమ్ విల్ గెట్ హైయర్ పాయింటర్ దాన్ మీ. సో మ్యాచ్ కి 10 నిమిషాల ముందు డేటా చూస్తే ఏం రాదు, డివన్ ఎనీలాగా ఎగ్జామ్ కి 10 నిమిషాల ముందు చదివితే ఏం రాదు. అదే చెప్తున్నా. నిఖిల్ అన్నట్టు ప్యాట్ కమిన్స్ ఆ డేటా చూసి ఆ ప్రాక్టీస్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ లో దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేసి దెన్ వాళ్ళు ఫీల్డ్ లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఇప్పుడు ఓపెనర్స్ దే ఆర్ నాట్ ఈ పిచ్ మీద అన్నట్టు నెట్ సెషన్ లో సేమ్ వే దే ఆర్ ప్లేయింగ్ అన్న. నేను వాళ్ళకి సేమ్ మైండ్ సెట్ తో సేమ్ ఇప్పుడు ఎలా ఆడుతున్నాం మేము నెట్ సెషన్ లో సేమ్ పర్ఫార్మెన్స్